యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి ఈ ఓ4 వాక్య ధ్యానంలో ఉంటుంది మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఇది. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన దీవెనలతో నింపాలని దేవుడు ఈ సంవత్సరం ఇష్టపడుతూ ఉన్నాడు. ఏ రాతి గుండె మన జీవితంలో ఇంకా మార్పు చెందకుండా కఠినపరుచుకునే పరిస్థితి మన జీవితంలో ఉందో వాటన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మాంసపు గుండెతో నింపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలాసార్లు వాక్యం అంటాం కానీ ఆ వాక్యం ఏమాత్రం కూడా మన హృదయంలోనికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే కఠినమైన హృదయం కలిగిన స్థితిని బట్టి వాక్యం ఏదో క్యాజువల్గా ఉంటామంటే, ఏదో అలవాటుగా వినడం తప్ప ఆ వాక్యం ఏమాత్రం కూడా హృదయంలోనికి తీసుకులేని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే హృదయం కఠినమైపోయింది. ఇదన్నా దేవుడు మాట్లాడుతున్నాడు, మీ హృదయాన్ని మాంసపు గుడితో చేసి రాబోయే దినాల్లో మిమ్మల్ని ఆశీర్వాదకరంగా అనేక మందికి దీవెనకరంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. రాతి గుండె మీ నుండి తీసివేసి మాంసపు గుండెతో మిమ్మల్ని నింపాలని ఇష్టపడుతున్నాడు. నూతన స్వభావాన్ని ధరింపజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేస్తుందని. దావీదు పాపం చేసినప్పుడు తన హృదయం అంతా ఎంతో కఠినపరుచుకున్నాడు. ఆ తర్వాత నాతాను ప్రవక్త చేత ఎప్పుడైతే గద్దించబడ్డాడో తన హృదయం మెత్తన చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడి తన పాపం అంతటిని ఒప్పుకున్నాడు. తన పాపం అంతటిని ఒప్పుకుని, ఇదిగో ప్రభువా, నాకు శుద్ధ హృదయం కలుగజేయి ప్రభువా, స్థిరమైన మనస్సు నా హృదయంలో నూతనంగా పుట్టించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేద్దాం. ఏ విషయాలైతే మనం కఠినపరుచుకుంటున్నామో, మార్పు చెందాలని అనుకుంటున్నాం కానీ మార్పు చెందలేని పరిస్థితి మన జీవితాలు ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఏ విషయంలో మార్పు చెందాలో ఆ విషయాలు మార్పు చెందడానికి ప్రభు సన్నిధిలో మనకు సమర్పించుకుందాం. ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ఆ కఠినత్వం అంతటిని తొలగించి మీ హృదయాల్లో మాంసం గుండెతో నింపి మెత్తన హృదయాలుగా చేసి దున్నబడి నిలబడి చేసి ఫలభరితంగా మీ జీవితంలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, ఇదిగో ప్రభు, ఈ దినాన్ని మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు స్తోత్రం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను, రాతి గుండెని మీ నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని ఈ దినాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఇదిగో ప్రభువా, మా జీవితాల్లో నూతనత్వాన్ని దినదినము మా హృదయాన్ని నూతనపరచండి ప్రభువా. ఫలభరితమైనటువంటి జీవితాన్ని మేము జీవిస్తూ మనన్న కఠినత్వాన్ని తొలగించి ఏ విషయంలో కఠినపరుచుకుంటున్నారో ఆ స్థితి అంతటిని ఒప్పుకొని ప్రభువా మెత్తన హృదయం కలుగజేసి మీ వాక్యానికి స్పందించి ఆ వాక్యాన్ని స్వీకరించి ఆ వాక్య ప్రకారం జీవించి ఫలభరితమైనటువంటి జీవితాలుగా మా జీవితాలు కట్టుకుని మేము దీవించబడ్డం మాత్రమే కాదు కానీ అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ఈ సంవత్సరం అంతా, రాబోయే కాలం అంతా ప్రభువా మీ కృపతో నింపి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నూతన హృదయాన్ని మీకు ఇచ్చట్లో, నూతన స్వభావాన్ని మీకు కలుగజేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.